నేను పలు సినిమాల సత్యానంద్ గారి స్టూడెంట్, వాళ్ళ మదర్ ఏమని అనుకుంటారు మేము అంటే తన షూటింగ్ వాళ్ళకి దగ్గరుండి మేమే తీసుకుని నేను డ్రాప్ చేస్తాను. 1 మంత్ అవుతుంది, నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వైజాగ్ వచ్చాను. వాళ్ళ బ్రదర్ మటుకు తనతోటే ఉంటున్నాడు అని చెప్పారు సార్ వాళ్ళ మదర్. ఓకే, ఇప్పుడు ఏంటి అసలు ఐశ్వర్యతో మీకు గొడవ ఎందుకు ఏర్పడింది, ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? గొడవ అంటే సార్ వాళ్ళ మదర్ పెళ్లికి ముందు ఈ అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, అమ్మాయి చక్కగా ఉంటది, అమ్మాయికి ఎటువంటి ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఏది లేదని చెప్పారు సార్ వాళ్ళ మదర్. చెప్పిన తర్వాత ఆ రోజు October 7th నేను ఆ అమ్మాయితో పాటు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర కూర్చొని తను డ్రింక్ చేస్తే తను స్మోక్ చేస్తుంది సార్. అది చూసి నాకు పెళ్లికి ముందు ఇవన్నీ ఎందుకు నాకు చెప్పలేదు, నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మీ మదర్ ఎందుకు మరి ఇవన్నీ చెప్పి చేసుకున్నారని చెప్పారు సార్. ఇంకా నెక్స్ట్ ఆ రోజు నుంచి అమ్మాయి నుంచి నువ్వు ఎలాంటివన్నీ ఆర్గ్యుమెంట్ చేస్తే అవ్వదు, నువ్వు నువ్వు సైలెంట్ గా ఉండాలి అది అని చెప్పారు సార్. నాకు అవ్వక నేను ఇంకా ఆ రోజు నేను డివైడ్ గా ఉన్నాను సార్. మా ఫాదర్ మార్నింగ్ ఫోన్ చేసి 8th మార్నింగ్ ఫోన్ చేసి శ్యామ్ ఎక్కడ ఉన్నాడు కదా, బిజినెస్ అవన్నీ అవి చూసుకుని హైదరాబాద్ లో వస్తారు, సెటిల్ అయిపోతారు, మ్యారేజ్ అయింది కదా, మీ ఇద్దరు ఒక దగ్గర ఉండండి అని చెప్పారు సార్ మా ఫాదర్. దానికి ఏమంచి అమ్మాయి ఏమంచి నాకు కలిసి రూమ్ నుంచి బయటకు వచ్చి మీ ఫాదర్ ఎందుకు నేను హైదరాబాద్ లో ఉండిపోమంటాం, పెళ్లికి ముందే చెప్పాను కదా నువ్వు వైజాగ్ లో ఉంటాను, నేను హైదరాబాద్ లో ఉంటానని, ఇవన్నీ ఎందుకు నాకు ఇలాగైతే నచ్చం అనేసి ఆర్గ్యుమెంట్ గొడవ పడింది సార్. మీ ఫాదర్ ఆస్తి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు, నువ్వు వైజాగ్ లో ఉండాలని చెప్పింది సార్ అమ్మాయి మాకు.